Hello friends, welcome to our channel SBLK Tech Solutions. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఫర్ లూప్ని డిస్కస్ చేసాం అండ్ ఈ వీడియోలో పైథాన్ వైల్ లూప్ని డిస్కస్ చేద్దాం. పైథాన్ వైల్ లూప్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇట్ కెన్ బి ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. మనకి బేస్డ్ ఆన్ ద కండిషన్ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ ఉన్నప్పుడే మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, వైల్ లూప్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ I ఈక్వల్స్ టు 1 అని ఉంది. I అనేది వేరియబుల్, ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ 1 అనేది వాల్యూ. సో I అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని నేను స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? వైల్ I ఈజ్ లెస్ దెన్ 6 ప్రింట్ ఆఫ్ I. మనకి I ఈజ్ లెస్ దెన్ 6 ప్రింట్ ఆఫ్ I అని కోడ్ అనేది రాశాను నేను ఇక్కడ, కండిషన్ అని ఇచ్చిన. ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ మనము కోడ్ రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడ నేను వైల్ లూప్కి నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ I ఈక్వల్స్ టు 1, ఇక్కడ కండిషన్ వైల్ I ఈజ్ లెస్ దెన్ 6, I ఈజ్ లెస్ దెన్ 6, మనకి I వాల్యూ లెస్ దెన్ 6 ఉంది. అప్పుడు మనకు ప్రింట్ ఆఫ్ I వాల్యూ. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ నేను సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి రన్ చేస్తున్నా కోడ్ని. మనకి 1 అనేది లూపింగ్ అనేది జరుగుతుంది అండ్ ఈ లూప్ అనేది ఇన్ఫినైట్ లూప్ వస్తుంది మనకి. అంటే లూప్ అనేది స్టాప్ అవ్వట్లేదు, ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి వైల్ లూప్ ఎగ్జిట్ అవ్వాలి అంటే I వాల్యూని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ I వాల్యూని నేను ఇంక్రిమెంట్ చేసేయాలి అని అనుకుంటున్నా. I వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు I ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇలా నేను ఒక I వాల్యూని 1 అనే వాల్యూతో నేను మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్గా మనకి లూప్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. సో ఈ I వాల్యూకి 1 వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ అవుట్పుట్ నేను డిలీట్ చేసా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, లూప్ ఎలా జరుగుతుంది అంటే I ఈక్వల్స్ టు 1, మనకి ఇనిషియేషన్ 1 వాల్యూతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ I లెస్ దెన్ 6 ఉంది. సో ఇప్పుడు ఈ I ప్లస్లోకి ఫస్ట్ ఇటరేషన్లో 1 అనే వాల్యూ ఇటరేట్ అవుతుంది. సో మనకి 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఇటరేషన్లో మనకి ఇక్కడ I ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1, కాబట్టి I ప్లస్ 1, మనకి ఫస్ట్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 2 అవుతుంది. థర్డ్ ఇటరేషన్లో 2 ప్లస్ 1 3, ఫోర్త్ ఇటరేషన్లో 3 ప్లస్ 1 4, ఫిఫ్త్ ఇటరేషన్లో 4 ప్లస్ 1 5, సిక్స్త్ ఇటరేషన్లో 5 ప్లస్ 1 6, అలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ I వాల్యూ 5 ప్లస్ 1 6 ఇటరేట్ అవ్వగానే 6 ఈజ్ నాట్ లెస్ దెన్ 6 కాబట్టి మనకు కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు లూప్ అనేది స్టాప్ అవుతుంది అండ్ మనకి వాల్యూస్ అవుట్పుట్లో 1 2 3 4 5 ఇలా మనకి అవుట్పుట్లో వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను రన్ పైథాన్ ఫైల్ డెడికేటెడ్ టెర్మినల్ అన్నా. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకి 1 2 3 4 5 అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇలా మనకి ఇప్పుడు ఇక్కడ I వాల్యూ 1తో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనకి 1 ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ కండిషన్ మనకి I ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చినాం, అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం వాల్యూని, I వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో మనకి 1 ప్లస్ 1 2 వచ్చింది అండ్ 2 ప్లస్ 1 3 వచ్చింది, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5 వచ్చింది. అండ్ ఇక్కడ 5 వాల్యూ ఇక్కడ ఐలోకి 5 ప్లస్ 1 6 అవ్వగానే ఇక్కడ మనకు ఆల్రెడీ 6 ఉంది కాబట్టి కండిషన్లో I లెస్ దెన్ 6 ఉంది కాబట్టి 6 లెస్ దెన్ 6 అనేది మనకి ఫాల్స్ కాబట్టి లూప్ అనేది అక్కడితో స్టాప్ అయింది అన్నట్టు. సో ఇలా మనం I వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ I ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ I వాల్యూతో మనం ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇన్ఫినైట్ లూప్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ నోట్, రిమెంబర్ టు ఇంక్రిమెంట్ I ఆర్ ఎల్స్ ద లూప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఒకవేళ మనం I వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోతే లూప్ అనేది ఇన్ఫినైట్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
సో మనకి లూప్ స్టాప్ అవ్వాలి అన్నప్పుడు ఐ వాల్యూతో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవాలి. బ్రేక్ స్టేట్మెంట్. With the break statement we can stop the loop even if the condition is true. మనకు వైల్ కండిషన్ ట్రూ అయినప్పటికీ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం లూప్ని స్టాప్ చేయవచ్చు. అది ఎలా? ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ ద లూప్ వెన్ ఐ ఈజ్ 3 అని అన్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాల్యూ 1, సేమ్ కండిషన్ వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 6, ప్రింట్ ఆఫ్ ఐ. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 బ్రేక్ ఆర్ ఎల్స్ కంటిన్యూ. అలా ఇప్పుడు ఐ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇది అవుట్పుట్లో చూద్దాం, కోడ్లో రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ వాల్యూ మళ్ళీ తీసుకుంటున్నా. ఐ ఈక్వల్స్ టు 1, ఐ వాల్యూ 1 while I is less than 6 print of I. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది మనకి ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 బ్రేక్ అవ్వాలి మనకి, బ్రేక్ ఆర్ ఎల్స్ I less or equals to 1. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఐ వాల్యూ అనేది 1. ఇక్కడ లూప్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్టే మనకి లూప్ అనేది 1 అనే వాల్యూతో ఇటరేషన్ అనేది అవుతుంది. ఇనిషియేషన్ 1 అనే వాల్యూతో అవుతుంది ఇటరేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఐ వస్తుంది, 1 less than 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 less than 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 less than 6 ప్రింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కండిషన్ మనము ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 మనకు 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాం. కండిషన్ ట్రూ అయింది. బట్ ఆ 3 ఈక్వల్స్ టు 3 తర్వాత బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఇచ్చినాం. కాబట్టి మనకు లూప్ అనేది 3 అవ్వగానే ఎగ్జిట్ అవుతుంది. ఇన్ కేస్ మనం బ్రేక్ కనుక స్టేట్మెంట్ ఇవ్వకుంటే ఈ కండిషన్ మనకి సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా మనకి 4 + 1 5, 5 + 1 6 అలా చెక్ చేసుకొని 6 నాట్ లెస్ దెన్ 6 కాబట్టి 1 2 3 4 5 అని అవుట్పుట్ వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక కండిషన్ యూజ్ చేసి బ్రేక్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ఆ కండిషన్ ట్రూ అయినా లూప్ అనేది మనకి 3 ఈక్వల్స్ టు 3 అనే స్టేట్మెంట్ దగ్గర రాగానే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అండ్ అవుట్పుట్ మనకి 1 2 3 అనేది వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. ఎస్, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 1 2 3 అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చినాం కాబట్టి ఈవెన్ కండిషన్ ఇక్కడ ట్రూ అయినా మనకు లూప్ అనేది ఈ బ్రేక్ స్టేట్మెంట్తో బ్రేక్ అయిపోయింది, అంటే స్టాప్ అయిపోయింది. అందుకనే మనకి ఇక్కడ ఏమన్నాము, ఎగ్జిట్ ద లూప్ వెన్ ఐ ఈజ్ 3. మనకు ఐ వాల్యూ 3 అవ్వగానే లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. బిఫోర్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ సేమ్ మనకి కండిషన్ కనుక తీసేస్తే ఇన్ కేస్ ఈ కండిషన్ని మనం కామెంట్ చేస్తే, ఈ కండిషన్ని నేను కామెంట్ చేస్తున్నాను, బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయట్లేదు, అప్పుడు మనకి లూప్ అనేది సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా రన్ అవుతుంది. 1 2 3 4 5 సేమ్ ఇలా మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎలా అయితే వచ్చిందో అలా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినాం కాబట్టి మనకి 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 అనే కండిషన్ మ్యాచ్ అవ్వగానే లూప్ అనేది లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఇలా మనకి బ్రేక్ స్టేట్మెంట్తో లూప్ని ఎగ్జిట్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. Continue statement, with the continue statement we can stop the current iteration and continue with next. ఆల్రెడీ ఇవి మనం బ్రేక్ కంటిన్యూ ఎల్స్ ఇవి ఆల్రెడీ ఫర్ లూప్లో చూసాము, సేమ్ అవే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఓన్లీ కరెంట్ ఇటరేషన్ని స్టాప్ చేస్తుంది, స్టాప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇట్ కంటిన్యూ టు ద నెక్స్ట్ ఇటరేషన్ ఇఫ్ ఐ ఈజ్ 3. ఇప్పుడు మనకి ఐ ఈజ్ 3 అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 రాగానే
మనకి ఆ లూప్ అనేది కరెంట్ లూప్ అనేది స్టాప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్‌కి మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ i ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు 0తో ఇనిషియేషన్ అవుతుంది వాల్యూ. వైల్ i లెస్ దెన్ 6 ఇక్కడ కండిషన్ మనకి i ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం వాల్యూ. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? మనకు వాల్యూ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత i ఈజ్ ఈక్వల్స్ టు 3. i వాల్యూ 3 అయినప్పుడు కంటిన్యూ. తర్వాత ప్రింట్ ఆఫ్ i. మనం ఆ i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అనే కండిషన్ తీసుకున్న తర్వాత కంటిన్యూ అని ఇచ్చినాం. కంటిన్యూ తర్వాత ఐని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ i వాల్యూ 0తో ఇనిషియేషన్ అవుతుంది. సో 0 ఈజ్ లెస్ దెన్ 6. సో 0 ప్లస్ 1 లెస్ దెన్ 6. తర్వాత 1 ప్లస్ 1 2 లెస్ దెన్ 6. 2 ప్లస్ 1 3 లెస్ దెన్ 6 అన్నట్లు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 అనేది మనకి కండిషన్ ఏం చేసినాము? ఇఫ్ i వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు కంటిన్యూ అవ్వాలి. సో ఇప్పుడు కరెంట్ ఇటరేషన్ వచ్చినప్పుడు i వాల్యూ 3 అయినప్పుడు ఆ లూప్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ దగ్గర 3 ప్లస్ 1 4 4 ప్లస్ 1 5 అలా ప్రింట్ అవుతుంది. సో మనకు ఒకసారి ఇప్పుడు కోడ్ ఎగ్జాంపుల్ మీకు రన్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను i వాల్యూ ఈక్వల్స్ టు 0 కండిషన్ వైల్ i ఈజ్ లెస్ దెన్ 6 ఇక్కడ i లెస్ దెన్ 6 తర్వాత మనం i వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. i less than 6 i plus or equals to 1 తర్వాత if i value is equals to 3 if i value is equals to 3 కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ మనం కంటిన్యూ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ i వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది అవుట్పుట్? మనకి ఇక్కడ 0తో ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 0 లెస్ దెన్ 6 అంటే ఇక్కడ మనకి i వాల్యూలో ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి 0 ప్లస్ 1 1 1 ప్లస్ 2 2 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 అలా వస్తుంది. అండ్ మనకి 3 ఈక్వల్స్ టు 3 అనేది రాగానే మనకి లూప్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ ఫోర్త్ అనే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. సో 4 ప్లస్ 1 5 అండ్ 5 ప్లస్ 1 6 అలా మనకి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అలా వస్తుంది అవుట్పుట్. సారీ, డెడికేటెడ్ టెర్మినల్. ఇక్కడ 1 2 4 5 6 దాకా మనకి లూపింగ్ అనేది వచ్చింది. బట్ 3 అనేది ఇక్కడ మనకి లూప్లో లేదు. అంటే ఐ మీన్ 1 2 4 5 6 వాల్యూస్ అనేటివి 1 2 4 5 6 వచ్చింది. బట్ 3 ఈక్వల్స్ టు 3 కంటిన్యూ స్టేట్మెంట్లో కరెంట్ ఇటరేషన్ అనేది స్టాప్ అయింది. సో 3 వాల్యూ అనేది అందుకే ఇక్కడ మనకి ప్రింట్ అవ్వలేదు. రిమైనింగ్ మనకి 5 ప్లస్ 1 ఈక్వల్స్ టు 6 దాకా మనకి వాల్యూస్ అనేటివి ప్రింట్ అయినాయి. సో ఇలా మనకి వైల్ లూప్లో కూడా కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ నేను దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా. కంటిన్యూ. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? వీ కెన్ రన్ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ వెన్ ద కండిషన్ నో లాంగర్ ఈస్ ట్రూ. ఇక్కడ ఎల్స్ బ్లాక్లో ఏం జరుగుతుంది అంటే ఎల్స్ బ్లాక్ ఎప్పుడు రన్ అవుతుంది? మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు, అంటే గివెన్ కండిషన్ ఫాల్స్ గివెన్ కండిషన్ లేకపోతే ఆ కండిషన్ మీట్ అయినప్పుడు మనకి ఫాల్స్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ మెసేజ్ వన్స్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. మనకి కండిషన్ కనుక ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ i ఈక్వల్స్ టు 1 వైల్ i ఈజ్ లెస్ దెన్ 6 ప్రింట్ ఆఫ్ i. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం i వాల్యూని. ఎల్స్ ప్రింట్ i ఈజ్ నో లాంగర్ లెస్ దెన్ 6. ఇవి నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఈజీగా అండర్స్టాండ్ కావడానికి. అండ్ మీరు రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కాకుండా వేరే ఎగ్జాంపుల్స్ తోటి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి నేను సేమ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ i వాల్యూ అనేది 1 ఉంది. ఇక్కడ వైల్ i ఈజ్ లెస్ దెన్ 6 సేమ్ మళ్ళీ కండిషన్ ప్రింట్ ఆఫ్ i ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? లూప్ అనేది 1 వాల్యూతో ఇనిషియేషన్ అవుతుంది. సో 1 1 ప్లస్ 1
ఇక్కడ మనకి ఫస్ట్ 1 వస్తుంది. 1 తర్వాత 1 + 1 2, 2 తర్వాత 2 + 1 3, 3 తర్వాత 4 + 1 4, 4 తర్వాత 4 + 1 5, 5 తర్వాత 5 + 1 6. అలా మనకి లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఇప్పుడు అది మనకి ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయ్యి ఐ ఈస్ నో లాంగర్ లెస్ దెన్ 6 ఎందుకు అనుకున్నాము అంటే మనకు కండిషన్ ఐ లెస్ దెన్ 6 అని ఇచ్చినాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ 1 లెస్ దెన్ 6 ట్రూ వస్తుంది. తర్వాత 1 + 1 2, 2 లెస్ దెన్ 6 ట్రూ వస్తుంది. 2 + 1 3, 3 లెస్ దెన్ 6 ట్రూ వస్తుంది. తర్వాత 3 + 1 4, 4 లెస్ దెన్ 6 ట్రూ వస్తుంది. తర్వాత 4 + 1 5, 5 లెస్ దెన్ 6 ట్రూ వస్తుంది. తర్వాత 5 + 1 6, 6 లెస్ దెన్ 6 ఇక్కడ 6 లెస్ దెన్ 6 ఫాల్స్ కాబట్టి 1 to 6 అక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ బ్లాక్లో మనకి కోడ్ ఆ మెసేజ్ ఏదైతుందో ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. I = 1 while I is less than 6, while I is less than 6, print I, and ఇక్కడ I వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం 1తో. I > 1 else print I value is not less than 6 ఇలా ప్రింట్ అవ్వాలి మెసేజ్. సో ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూస్తున్నా. 1 2 3 4 5 వరకు వచ్చేసినాయి అండ్ ఐ వాల్యూ ఈజ్ నాట్ లెస్ దెన్ 6 ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ 1 అనేది మనకి ఇటరేషన్తో అంటే లూప్ అనేది స్టార్ట్ అయింది. ఇనిషియేషన్ 1 లెస్ దెన్ 6 ట్రూ వచ్చింది కాబట్టి 1 ప్రింట్ అయింది. తర్వాత 1 + 1 2, 2 లెస్ దెన్ 6 2 ప్రింట్ అయింది. 2 + 1 3, 3 లెస్ దెన్ 6 3 ప్రింట్ అయింది. తర్వాత 3 + 1 4, 4 లెస్ దెన్ 6 4 ప్రింట్ అయింది. తర్వాత 4 + 1 5, 5 లెస్ దెన్ 6 5 ప్రింట్ అయింది. తర్వాత 5 + 1 6, 6 అనేది లెస్ దెన్ 6 కాదు కాబట్టి మనకి 1 to 5 ప్రింట్ అయిన తర్వాత లూప్ ఒకసారి ఫినిష్ అయిన తర్వాత ఎల్స్ బ్లాక్లో ఉన్న ఐ వాల్యూ ఈజ్ నాట్ లెస్ దెన్ 6 అనేది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ కేస్ మనం బ్రేక్ స్టేట్మెంట్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, యాజ్ సేమ్ యాజ్ ఫర్ లూప్. సో ఇప్పుడు ఇలా మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద కండిషన్ మనకి వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. అండ్ అది ఎప్పుడు ఓన్లీ కండిషన్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే మనకి వైల్ లూప్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఉన్న ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం వైల్ లూప్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. అండ్ ఈ బేసిక్ ఎగ్జాంపుల్లో తీసుకున్నా నేను. మీరు వన్స్ ఒకసారి అర్థమైంది అని చెప్పాలంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మనము ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.